నమస్తే అన్యోసేయో వెల్కమ్ టు ఈటీ ఎక్స్క్లూజివ్. సంక్రాంతి బరిలో భారీ చిత్రాలు పోటీకి రెడీ అవుతున్నాయి. దీంతో మీడియం రేంజ్ మూవీస్ ఆ తరువాత డేట్స్ మీద కచ్చిఫేశాయి. ఇన్నాళ్ళు డైలమాలో ఉన్న మేకర్స్ ఒక్కొక్కరుగా కొత్త డేట్స్ ని అనౌన్స్ చేస్తున్నారు. దీంతో ఈ ఇయర్ ఫస్ట్ క్వార్టర్ క్యాలెండర్ హెక్టిక్ గా మారుతోంది. ఫిబ్రవరి క్యాలెండర్ కి పొలిటికల్ మూవీతో వెల్కమ్ చెబుతున్నారు దర్శకుడు మహి వి రాఘవ. యాత్ర సినిమాకు సీక్వెల్ గా తెరకెక్కుతున్న యాత్ర 2 సినిమా ఫిబ్రవరి 8న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. జీవా లీడ్ రోల్లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మమ్ముట్టి కూడా కీలక పాత్రలో కనిపించబోతున్నారు. సంక్రాంతి బరి నుంచి సైడ్ అయిపోయిన రవితేజ ఈగల్ ఫిబ్రవరి 9న రిలీజ్ కి ముహూర్తం ఫిక్స్ చేసుకుంది. డీజే టిల్లుగా బాక్సాఫీస్ ని షేక్ చేసిన సిద్ధు జొన్నలగడ్డ కూడా అదే డేట్ కి టిల్లు స్క్వేర్ తో ఆడియన్స్ ముందుకు రాబోతున్నారు. ఇక చాలా రోజులుగా సరైన డేట్ కోసం ఎదురుచూస్తున్న ఊరు పేరు భైరవ కోన టీం ఫిబ్రవరి 9న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఫిబ్రవరి క్యాలెండర్ లో మరో ఇంట్రెస్టింగ్ మూవీ ఆపరేషన్ వ్యాలంటైన్. తొలి ఏరియల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమా ఫిబ్రవరి 16న ప్రేక్షకుల ముందుకు రానుంది. అదే డేట్ కి నేను కూడా వస్తున్నానంటూ రీసెంట్ గా కన్ఫర్మ్ చేశారు గోపీచంద్. మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన భీమా కూడా ఫిబ్రవరి 16న ప్రేక్షకుల ముందుకు రానుంది. మార్చిలో కూడా ఇంట్రెస్టింగ్ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. రామ్ పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న డబుల్ ఇస్మార్ట్ మార్చి 8న రిలీజ్ అవుతోంది. విశ్వక్ సేన్ హీరోగా తెరకెక్కిన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి కూడా అదే డేట్ కి రిలీజ్ కానుంది. ఇక ఎన్టీఆర్ హీరోగా రూపొందుతున్న మోస్ట్ వెయిటెడ్ దేవరా పార్ట్ 1ని ఏప్రిల్ 5న రిలీజ్ చేస్తామంటూ ఆల్రెడీ డేట్ లాక్ చేసింది ఈ యూనిట్. సూపర్ స్టార్ మహేష్ బాబు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కిన హ్యాట్రిక్ మూవీ గుంటూరు కారం సంక్రాంతి కానుకగా రిలీజ్ కి రెడీ అవుతున్న ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ అయింది. ముందు ట్రైలర్ లాంచ్ కి గ్రాండ్ ఈవెంట్ ప్లాన్ చేసిన పర్మిషన్స్ రాకపోవడంతో డైరెక్ట్ గా యూట్యూబ్ లో రిలీజ్ చేసింది యూనిట్. రిలీజ్ రేంజ్ తగ్గిన ట్రైలర్ కంటెంట్ మాత్రం సూపర్ స్టార్ ఫ్యాన్స్ కి ఫుల్ కిక్ ఇచ్చింది. సూపర్ స్టార్ మహేష్ బాబును మాస్ ఆడియన్స్ ఎలా చూడాలనుకుంటున్నారో పర్ఫెక్ట్ గా అలానే చూపించారు గురూజీ త్రివిక్రమ్. చాలా రోజులుగా క్లాస్ అండ్ స్టైలిష్ రోల్స్ లోనే కనిపిస్తున్న మహేష్ ను ఈ సినిమాలో ఫుల్ మాసీగా ప్రెజెంట్ చేశారు. తాజాగా ట్రైలర్ తో ఫుల్ కిక్ ఇచ్చిన త్రివిక్రమ్ మూవీ మీద అంచనాలను పీక్స్ కి తీసుకెళ్లారు. ఆల్రెడీ రిలీజ్ అయిన పోస్టర్స్, టీజర్, సాంగ్స్ తో మహేష్ క్యారెక్టర్ విషయంలో ఓ అంచనాకొచ్చేశారు ఆడియన్స్. ఇప్పుడు ట్రైలర్ తో సినిమాలో అంతకు మించి మాస్ హీరోయిజం ఉండబోతోంది అనే క్లారిటీ ఇచ్చారు. ముఖ్యంగా మహేష్ డైలాగ్ డెలివరీ, యాక్షన్ సీన్స్, రొమాన్స్ ఇలా ఏ ఒక్క యాంగిల్ ని మిస్ అవ్వకుండా ట్రైలర్ లో చూపించారు. గురూజీ మార్క్ పంచ్ డైలాగ్స్ కి మహేష్ మ్యానరిజమ్స్ తోడైతే ఎలా ఉంటుందో ఆల్రెడీ ఆడియన్స్ ఎక్స్పీరియన్స్ చేశారు. ఇప్పుడు అదే ఫార్ములాకి కమర్షియల్ టచ్ ఇచ్చి మరింత గ్రాండ్ గా ఆడియన్స్ ముందుకి తీసుకొస్తున్నారు. ట్రైలర్ లో ఇదే విషయాన్ని పర్ఫెక్ట్ గా ప్రెజెంట్ చేశారు. సంక్రాంతి బరిలో హాట్ ఫేవరెట్ గా రిలీజ్ అవుతున్న గుంటూరు కారం జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. మహేష్ కి జోడీగా శ్రీలీల, మీనాక్షి చౌదరి నటిస్తున్నారు. పాన్ ఇండియా ట్రెండ్ లో సినిమా స్పాన్ తో పాటు స్కేల్ కూడా భారీగా పెరిగిపోయింది. ఒకప్పుడు లార్జర్ దాన్ లైఫ్ అన్న రేంజ్ లో సినిమా కథలుండేవి. కానీ ఇప్పుడు కాన్సెప్ట్స్ అంతకు మించి ఉంటున్నాయి. అందుకే రియల్ వరల్డ్ లో సాధ్యం కాని అలాంటి విషయాలను తెర మీద చూపించేందుకు ఇమాజినరీ ప్లేసెస్ ని క్రియేట్ చేస్తున్నారు మేకర్స్. రీసెంట్ టైమ్స్ లో సూపర్ పాపులర్ అయిన ఇమాజినరీ వరల్డ్ ఖాన్ సారా. సలార్ సినిమా అంతా ఈ ప్లేస్ చుట్టే తిరుగుతుంది. గతంలో కేజీఎఫ్ కోసం నారాచి అనే క్రూయల్ వరల్డ్ ని క్రియేట్ చేసిన ప్రశాంత్ నీల్ సలార్ కోసం అంతకు మించిన వైలెంట్ వరల్డ్ ని సెట్ చేశారు. సలార్ రిలీజ్ తర్వాత సూపర్ పాపులర్ అయిపోయిన ఖాన్ సారా గురించి, అక్కడి జనాలు, తెగల గురించి సెపరేట్ ప్రోమోస్ చేశారంటేనే ఈ ఇమాజినరీ వరల్డ్ ఆడియన్స్ కి ఏ రేంజ్ లో కనెక్ట్ అయిపోయిందో అర్థం చేసుకోవచ్చు. సంక్రాంతి కానుకగా రిలీజ్ అవుతున్న సైంధవ్ కోసం కూడా అలాంటి బ్యాక్ డ్రాప్ నే సెట్ చేశారు దర్శకుడు శైలేష్ కొలను. మెడికల్ మాఫియా నేపథ్యంలో ఎక్కిన ఈ సినిమా కథంతా చంద్రప్రస్థ అనే ఇమాజినరీ సిటీలో జరుగుతున్నట్టుగా చూపించారు. సినిమాలో చూపించిన సంఘటనలు మనకు తెలిసిన సిటీస్ లో జరిగినట్టుగా చూపిస్తే నమ్మలేం. అందుకే ఈ బ్యాక్ డ్రాప్ సెట్ చేశామన్నారు దర్శకుడు శైలేష్. ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న కల్కి 2898 AD అయితే పూర్తిగా మరో ప్రపంచంలో జరిగే కథ. అందుకు తగ్గట్టుగానే వెహికల్స్ నుంచి వెపన్స్ వరకు ప్రతి చిన్న డీటెయిల్ ని పర్ఫెక్ట్ గా ప్లాన్ చేసి గతంలో సిల్వర్ స్క్రీన్ మీద ఎవ్వరూ చూడని ఒక కొత్త వరల్డ్ ని చూపించడానికి రెడీ అవుతున్నారు మేకర్స్. ప్రెజెంట్ ఇండియన్ సినిమా ఒక్కటవుతోంది. ఆల్రెడీ లాంగ్వేజ్ బ్యారియర్స్ చెరిగిపోయాయి. పాన్ ఇండియా సినిమాల్లో సౌత్, నార్త్ స్టార్స్ కలిసి పనిచేస్తున్నారు. అయితే తాజాగా మరో ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్ టాలీవుడ్ ఆడియన్స్ లో క్యూరియాసిటీ క్రియేట్ చేసింది. మన మాస్ మహారాజ్ రవితేజ బాలీవుడ్ హీరో అజయ్ దేవగన్ మూవీ ఓపెనింగ్ లో సందడి చేశారు. ఎందుకు అనుకుంటున్నారా? వాచ్ దిస్ స్టోరీ.
అజయ్ దేవగన్ హీరోగా తెరకెక్కిన పీరియాడిక్ ఇన్వెస్టిగేషన్ డ్రామా రైడ్. ఓ పొలిటీషియన్ ఇంటి మీద జరిగే ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా మంచి విజయం సాధించింది. దీంతో అప్పటి నుంచే సీక్వెల్ కి సంబంధించిన డిస్కషన్ కూడా జరుగుతోంది. అదే సమయంలో ఇతర భాషల్లో రీమేక్ చేస్తున్నారనే న్యూస్ కూడా ట్రెండ్ అయింది. టాలీవుడ్ లోనూ రైడ్ రీమేక్ కి సంబంధించిన న్యూస్ గట్టిగానే వైరల్ అయింది. కానీ ఎందుకో ఇన్నేళ్లు ఆ ప్రాజెక్ట్ సెట్స్ మీదకి రాలేదు. తాజాగా బాలీవుడ్ లో రైడ్ 2 ప్రారంభమైంది. ఈ సినిమా ఓపెనింగ్ కార్యక్రమానికి టాలీవుడ్ నుంచి రవితేజ, హరీష్ శంకర్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ డెవలప్మెంట్ తో రైడ్ తెలుగు రీమేక్ విషయంలోనూ క్లారిటీ వచ్చింది. రీసెంట్ గా రవితేజ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో ఓ సినిమా ప్రారంభమైంది. ఈ సినిమాకి మిస్టర్ బచ్చన్ అనే టైటిల్ ని ఫిక్స్ చేశారు. ఈ సినిమా రైడ్ కి అఫీషియల్ రీమేక్ అన్నది నయా ట్రెండింగ్ టాపిక్. అందుకే సీక్వెల్ లాంచ్ కి తెలుగు రీమేక్ టీం అటెండ్ అయిందంటున్నారు ఇండస్ట్రీ జనాలు. పేరుకు రీమేక్ అయిన హరీష్ తనదైన ట్రీట్మెంట్ తో కొత్త ఫ్లేవర్ లో సినిమాను ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. గతంలో రీమేక్ గా తెరకెక్కిన గబ్బర్ సింగ్ సినిమాని ఒరిజినల్ కన్నా పెద్ద సక్సెస్ చేసిన హరీష్ ఇప్పుడు రవితేజ కోసం కూడా అదే స్టైల్ ని ఫాలో అవుతున్నారు. భర్త కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు లేడీ సూపర్ స్టార్ నయనతార. నిర్మాతగా, డైరెక్టర్గా డిఫరెంట్ మూవీస్తో మెప్పించిన విఘ్నేష్ శివన్ సెలెక్టివ్గా సినిమాలు చేస్తుంటారు. తాజాగా ఓ యంగ్ హీరోతో కొత్త సినిమా అనౌన్స్ చేసిన విఘ్నేష్ ఆ సినిమా టైటిల్తో కాంట్రవర్సీకి తెరలేపారు. దీంతో ఈ వివాదంలోకి నయన్ని కూడా లాగుతున్నారు నెటిజన్స్. నానుం రౌడీదాన్, తానసేంద కుట్టన్ లాంటి డిఫరెంట్ మూవీస్ తో దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు విఘ్నేష్ శివన్. అయితే దర్శకుడిగా వచ్చిన గుర్తింపు కంటే నయన్ బాయ్ ఫ్రెండ్ గానే ఎక్కువగా పాపులర్ అయ్యారు ఈ యంగ్ డైరెక్టర్. నయన్ తో పెళ్లి తర్వాత దర్శక బాధ్యతలకు బ్రేక్ ఇచ్చి ప్రొడక్షన్ మీద దృష్టి పెట్టారు. కాతువాకుల 2 కాదల్ సినిమాతో మరో డీసెంట్ హిట్ అందుకున్న విఘ్నేష్ రీసెంట్ గా లవ్ టుడే ఫేమ్ ప్రదీప్ రంగనాథన్ హీరోగా మరో సినిమాని అనౌన్స్ చేశారు. రొమాంటిక్ కామెడీ జానర్ లో రూపొందుతున్న ఈ సినిమాకి డిఫరెంట్ టైటిల్స్ ని ఫిక్స్ చేశారు. ఈ టైటిల్ ఇప్పుడు విఘ్నేష్ ని చిక్కుల్లో పడేసింది. తన నెక్స్ట్ మూవీకి LIC అనే టైటిల్ ని ఫిక్స్ చేసినట్టుగా అనౌన్స్ చేశారు విఘ్నేష్. అయితే ఈ టైటిల్ చాలా ఏళ్ల క్రితమే తాను రిజిస్టర్ చేసుకున్నట్టుగా మరో నిర్మాత అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇది చాలదన్నట్టు LIC సంస్థ కూడా టైటిల్ మార్చాలంటూ చిత్ర యూనిట్ కి వార్నింగ్ ఇచ్చింది. వివాదం విఘ్నేష్ చుట్టూనే తిరుగుతుండడంతో నయన్ కూడా నిర్మాణ భాగస్వామి కావడంతో ఆమెను కూడా టార్గెట్ చేస్తున్నారు నెటిజన్స్. ఒక్క సినిమాతోనే తెలుగు ప్రేక్షకుల హాట్ ఫేవరెట్ గా మారిపోయారు సిల్వర్ స్క్రీన్ సీత మృణాల్ ఠాకూర్. సీతారామం, హాయ్ నాన్న సినిమాలతో తెలుగు ఆడియన్స్ కి చేరువైన ఈ బ్యూటీ తెర మీద ఎంత ట్రెడిషనల్ గా కనిపించారో రియల్ లైఫ్ లో అంత ట్రెండీ అనిపించుకుంటున్నారు. ఇండస్ట్రీలో ఎదగడానికి టిప్స్ కూడా చెప్తున్నారు ఈ బ్యూటీ. సీతారామం సినిమాలో మృణాల్ను చూసిన ప్రేక్షకులు కూడా ఇలాగే ఫీల్ అయ్యారు. తొలి సినిమాతోనే సౌత్ ఆడియన్స్ ను ఫిదా చేశారు ఈ నార్త్ బ్యూటీ. హోమ్లీ క్యారెక్టర్లో మృణాల్ను చూసి అచ్చమైన 16 అణాల తెలుగుదనం అంటూ పొగిడేశారు. అందుకే తర్వాత చేసిన సినిమాల్లోనూ తెర మీద హోమ్లీ లుక్స్ తో ఆకట్టుకున్నారు. తెర మీద గార్జియస్ బ్యూటీ అనిపించుకున్న మృణాల్ సోషల్ మీడియాలో మాత్రం టూ హాట్ అనిపించేలా రచ్చ చేస్తుంటారు. అందుకే చేసిన సినిమాలు తక్కువే అయినా అమ్మడి పేరు మాత్రం ఆన్లైన్లో గట్టిగా ట్రెండ్ అవుతోంది. తాజాగా ఇండస్ట్రీలో ఎదగడానికి టిప్స్ కూడా ఇస్తున్నారు ఈ బ్యూటీ. వెండితెర మీద లాంగ్ టైమ్ కెరియర్ కంటిన్యూ అవ్వాలంటే గ్లామర్ ఇమేజ్ కూడా ఉండాల్సిందే అంటున్నారు మృణాల్. అందుకే తెర మీద ఎక్కువగా హోమ్లీ రోల్స్ చేస్తున్న ఈ బ్యూటీ సోషల్ మీడియాలో గ్లామర్ షోతో ఆకట్టుకుంటున్నారు. క్యారెక్టర్ సెలెక్షన్ విషయంలోనూ ఐఎమ్ సో పర్టిక్యులర్ అంటున్నారు మృణాల్. హీరోయిన్ స్టీరియోటైప్ రోల్స్ కు గుడ్ బై చెప్పాల్సిన టైం వచ్చిందన్నది మృణాల్ వర్షన్. మారుతున్న ట్రెండ్ కు తగ్గట్టుగా ప్రయోగాత్మక పాత్రలు చేస్తేనే పాన్ ఇండియా రేంజ్ లో సక్సెస్ అవ్వగలము అంటున్నారు ఈ బ్యూటీ. సో చూసారు కదా, ఇది ఇవాల్టి ఈటీ ఎక్స్క్లూజివ్. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ కలర్ఫుల్ ఫిల్మ్ డీటెయిల్స్ తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బాయ్, జారిసోయో.